స్టార్స్ కు బాలీవుడ్ మార్కెట్ ఎంత కీలకం అనేది కల్కి సినిమా మరోసారి ప్రూవ్ చేస్తోంది. ప్రభాస్ కొల్లగొట్టే 1000 కోట్ల వసూళ్లలో బాలీవుడ్ నుంచే 300 కోట్లు వస్తాయనేది టాక్. అందుకే యష్ కూడా బాలీవుడ్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ లో అల్టిమేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోల్లో ప్రభాస్, యష్ ముందు వరుసలో ఉంటారు. కేజీఎఫ్ సిరీస్ మూవీస్ తో యష్ కు బాలీవుడ్ లో మామూలు ఫాలోయింగ్ రాలేదు. అందుకే కొత్త చిత్రం టాక్సిక్ కోసం ఒక ముఖ్య పాత్రలో కరీనా కపూర్ ఖాన్ను అడిగాడు రాఖీ భాయ్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తెరకెక్కుతున్న రామాయణం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో రాఖీ భాయ్ రావణాసుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు వీటితో పాటు మరో హిందీ మూవీలో యష్ నటించబోతున్నాడని సమాచారం. షారుఖ్ నటించబోయే పఠాన్ సీక్వెల్లో రాఖీ భాయ్ విలన్ రోల్ చేస్తాడట. అదే నిజమైతే మాత్రం పఠాన్ సీక్వెల్ టార్గెట్ 2000 కోట్లుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పఠాన్ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 1000 కోట్లను కొల్లగొట్టింది. సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ లో అల్టిమేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోల్లో ప్రభాస్, యష్ ముందు వరుసలో ఉంటారు. కేజీఎఫ్ సిరీస్ మూవీస్ తో యష్ కు బాలీవుడ్ లో మామూలు ఫాలోయింగ్ రాలేదు. అందుకే కొత్త చిత్రం టాక్సిక్ కోసం ఒక ముఖ్య పాత్రలో కరీనా కపూర్ ఖాన్ను అడిగాడు రాఖీ భాయ్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తెరకెక్కుతున్న రామాయణం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో రాఖీ భాయ్ రావణాసుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు వీటితో పాటు మరో హిందీ మూవీలో యష్ నటించబోతున్నాడని సమాచారం. షారుఖ్ నటించబోయే పఠాన్ సీక్వెల్లో రాఖీ భాయ్ విలన్ రోల్ చేస్తాడట. అదే నిజమైతే మాత్రం పఠాన్ సీక్వెల్ టార్గెట్ 2000 కోట్లుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పఠాన్ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 1000 కోట్లను కొల్లగొట్టింది.